సంబంధమైన జీవితంలో అందరూ చాలా తెలివిగా ఉంటారు. కూరలో వేసే కరేపాకుతో సహా మంచి చెడ్డల వివేచన బాగా పనిచేసింది మన వాళ్ళకి. వస్త్రం షాపుకి వెళ్ళి బట్ట కొనాలంటే నాణ్యం, రేటు తక్కువ, అన్ని చూస్తారు. ఏదైనా కరేపాకు సహా అన్నాను కదా, కరివేపాకు దాంతో సహా నాణ్యం వెతుకుతారు కదా. ఈ శరీర సంబంధమైన జీవితానికి సంబంధించి మనం చాలా చురుగ్గా ఉంటాం. కానీ ఆత్మీయ జీవితానికి సంబంధించి, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి నిజంగా కొన్నిసార్లు మనం పిచ్చోళ్ళమో మంచోళ్ళమో కూడా అర్థం కాని స్థితిలో ఉంటాం. కొన్నిసార్లు వాస్తవానికి ఒకప్పుడు నేను చాలా భక్తి చేస్తున్నాను, నేను నిజంగా చాలా మందిని సేవిస్తున్నాను, నేను మంచి భక్తి పరుణ్ణి అని చాలా మందిని నేను లైన్లో పెట్టాను, అందరికీ వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉన్నాను, మొక్కుతున్నాను, సేవిస్తున్నాను, ఇంతమందిని కలిపి సేవిస్తున్నాను కనుక ఏదన్నా ఒక ఆపద వస్తే మొత్తంలో ఎవరో ఒకళ్ళు కదులుతారులే, గుంపులో రాయిస్తే ఎవరికో ఒకళ్ళకి తగిలిద్ది అన్నట్టు ఒక గుంపునే పెట్టుకొని సేవిస్తున్నాను అని అనుకున్నా. కానీ ఇంతమంది సృష్టికర్తలు ఉండరు, నన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరో ఒకటే ఉంటాడు, నా తల్లి గర్భమందు నన్ను రూపించిన వాడు ఎవరో ఒకటే ఉంటాడన్న సత్యం ఆనాడు నాకు తెలియదు, ఈనాడు కూడా చాలా మందికి తెలియదు. ఏది దేవుడో, ఎందుకు సేవించాలో, ఎందుకు సేవించకూడదో, అక్కడ నేర్చుకున్న పాఠం ఏంటో, పొందిన ఆనందం ఏందో ఏమీ తెలియదు. నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు అంటే తెలియదు సార్, అందరు చేస్తున్నారు నేను చేస్తున్నాను అంటాడు. నువ్వు ఎందుకు ఇలా ఎగురుతున్నావు అంటే తెలియదు సార్, అందరు ఎగురుతున్నా నేను ఎగురుతున్నాను అంటాడు. నువ్వు ఎందుకు సేవిస్తున్నావు, మళ్ళా తీసుకెళ్ళి ఎందుకు పారవేస్తున్నావు అంటే తెలియదు సార్, అందరు చేస్తున్నారు నేను చేస్తున్నాను అంటాడు. చాలా విషయాల్లో అందరూ ఎందుకు చేస్తున్నారు, నేను అందుకే చేస్తున్నాననే సమాధానం తప్ప పరిశీలనగా తెలుసుకొని నేను సేవిస్తున్నది అసలు నిజంగా దేవుడినేనా, నిజమైన దేవుడు ఎవరో నాకు నిజంగా తెలిసాడా, నేను తెలుసుకోవలసిన సత్యం ఇంతవరకేనా, ఇంతకు మించి ఇంకా ఏదైనా ఉన్నదా అన్న ప్రశ్న ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఎవరు చాలా మంది వేసుకోరు. అలా వేసుకుంటే బాగుండు, తప్పకుండా వాళ్ళకి నిజదేవుడు తను బయలుపరుచుకుంటాడు. కానీ అలా వేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలా ప్రశ్న వేసుకుని వెతికేవాళ్ళు, వెదగుడి మీకు దొరుకునన్నాడు, అలా వెతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాబట్టి మొత్తానికి ఏదో చేస్తున్నాం కానీ మన ప్రయాస, మన పని, మన కష్టం అంతా కూడా ఇసుక మీద ఇల్లు కట్టుకునేలాగుంది. అర్థమైందా? ఏది ఎందుకు సేవించాలో, ఎందుకు దేవుడో, ఏం కథో ఏమీ తెలియకుండా నలుగురిని చూసి నేను కూడా గుంపులో గ్లోరీ అన్నట్టుగా పరిగెత్తితే ఇంతే అవుతుంది. కానీ చదువుకున్నోళ్ళు, జ్ఞానవంతులు, విద్యావంతులు, తెలివైనోళ్ళు చాలా వరకు అబద్ధాలను నిజమని నమ్ముతున్నారు. నిజంగా సత్యమై ఉన్నదాన్ని భయంకరంగా ద్వేషించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇసుక మీద ఇల్లు కట్టుకునేది బుద్ధిహీనులు. అర్థమైందా? దేని మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనులు? ఇసుక మీదనే కడుతున్నారు, తీర్చి. కానీ ఏం ఫాయిదా? ఒకానొక రోజు రాబోతుంది. మొన్న టర్కీలో ఒక విపత్తు జరిగింది. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఈ రాబోతున్న 10 సంవత్సరాలు కీలకమైన సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలు అవతలి 20 సంవత్సరాలని శాసించేటువంటి సంవత్సరాలు. ఆ 20 సంవత్సరాల కథ నెక్స్ట్ ఏం జరగబోతుందో దాని మొత్తాన్ని కూడా పునాదులు ఏర్పడేటువంటి సంవత్సరాలు ఈ 10 సంవత్సరాలు కీలకమైనవి. కొంతమంది వెటకారం చేయొచ్చు, కొంతమంది ఎగతాళి చేయొచ్చు, కొంతమంది తేలిగ్గా తీసుకోవచ్చు. నేను ఎప్పుడు చెప్పినట్టు మళ్ళా చెప్తున్నా, 2100 దాకా ఛాన్స్ లేదు, 2070 దాకా కూడా అనుమానమే. యేసు రాకడ సమీపం, బహు సమీపం, చాలా దగ్గరకు వచ్చింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.